మహేష్ బాబు గారిని కొత్తగా చూసాం మీ సినిమాలో. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. రాజమౌళి గారితో చేయబోతున్నారు. వాట్ డూ యూ ఫీల్ యాజ్ హిస్ డైరెక్టర్? చాలా హ్యాపీగా. మహేష్ బాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తను ఆ స్థాయికి వెళ్ళటం చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే అంటే మళ్ళీ మనకు దొరుకుతాడా దొరకడా అని దిగులుగా కూడా ఉంది. అయ్యో అవునవునవును ఉంటుంది. అదే అదే అండి. అలాగే మీరు చిరంజీవి గారితో చేశారు, రామ్ చరణ్ గారితో రాబోయే రోజుల్లో డెఫినెట్గా అండి అందరు హీరోలతో చేయాలనే ఉంటుంది. మిస్ అయిపోయిన వాళ్ళు? మిస్ అయింది బాలయ్యబాబు, మిస్ అయ్యాను అంతే. ఇంకా ప్రభాస్తో చేయాలి, ప్రభాస్ గారితో చేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యాను, బన్నీ మిస్ అయ్యాను, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లిస్ట్ మేము కూడా వెయిట్ చేస్తుంటాం. మీ కాంబినేషన్ యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఈ హీరోలందరితో రావాలని చెప్పి. సో మచ్ అండి. అసలు యాక్చువల్లీ నేటివిటీ, మంచి తెలుగు జోకులు అవన్నీ వేసుకునే సినిమాలు బాగా ఇప్పుడు పాన్ ఇండియా దీనిలో మొత్తం కొట్టుకుపోయాయండి మధ్యలో. సో పాన్ ఇండియా సినిమాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నేను అప్పుడప్పుడు సీట్లోంచి ఉలికిపడుతుంటాయి. ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా ఒక డైలాగ్ బెంగాలీలో వస్తుంది తెలుగు సినిమాలో, ఒక డైలాగ్ ఇంకో, అంటే భాష, యాస, ఉచ్చారణ మొత్తం అంతా కూడా మారిపోయి. సో ఇప్పుడు మీకు యూ హ్యావ్ ఏబుల్ రైటర్స్, మంచి రైటర్స్ మీ పక్కన ఉంటే ఆ తేడా ఏం గమనిస్తారు సీను గారు మీరు? డెఫినెట్ పాన్ ఇండియా అనేది నిజంగా జరిగిన ఒక అద్భుతం అండి ఇది. బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు ఇది జరిగింది. ఆ తర్వాత కేజీఎఫ్ కానీ చాలా సినిమాలు అలాగా, సలార్ కానీ ఇవన్నీ, పుష్ప ఇవన్నీ, దేవరా, ఎన్నిటికి ఒక అడ్వాంటేజ్ వచ్చిందండి. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. అంటే ఏదైనా కూడా అండి కథ, ఆ కథకి ఆ పాన్ ఇండియాకి వెళ్ళి ఆ లక్షణాలు ఉంటే, లేకపోతే ఆ హీరోకి ఆ పొటెన్షియల్ ఉంటే, ఆ సైజు ఉంటే డెఫినెట్గా ఇది ఒక ఆపర్చునిటీ. అందుకని ప్రతి ఫిల్మ్ కూడా పాన్ ఇండియాని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. లోకల్ సెన్సిబిలిటీస్తో మనం కొన్ని సినిమాలు చేస్తాం. అవును, అదే డిసైడ్ అయిపోవాలి మనం. ఇప్పుడు మన సినిమా చేస్తున్నాం, ఒక కథ చేస్తున్నాం, ఒక కథ, ఈ కథ మనం ఎవరిని ఏం చేసి చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ మనకు ఉంటే కనుక ఆ ప్రకారం వెళ్ళాలి. సో మీరు ఇందాక అడిగింది రకరకాలుగా వస్తున్నాయి అనేది, మరి ఒక ఇంత పాన్ ఇండియాకి స్ప్రెడ్ అవ్వాలి సినిమా అని అన్నప్పుడు చిన్న చిన్నవి అలాంటివి ఉంటాయి. అంటే ఉన్నమాట అయితే వాస్తవం, అంటే ఉంటాయి కదా చిన్న చిన్న నేటివిటీ లేకపోవడం. నేను అంటే ఒక్కటే, అంటే మనకి అడ్వాంటేజ్ అనేది డెఫినెట్గా ఉందండి. బట్ ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిన ఆలోచించండి, ఈ కథకి ఆ పాన్ ఇండియన్ పొటెన్షియల్ ఉందా, ఈ స్టార్కి ఆ పొటెన్షియల్ ఉందా, లేకపోతే ఆ సైజ్ ఉందా, ఇవన్నీ చూసుకుని మనం ప్లాన్ చేయాలి తప్ప ప్రతి సినిమా పాన్ ఇండియా అని అనుకోవడం కుదరదు. కొంచెం అంటే ఒక చిన్న మిడ్ రేంజ్ హీరో కానీ, లేకపోతే చిన్న హీరోని ఎవరిదైనా కూడా పాన్ ఇండియాకి వెళ్ళొచ్చు. ఆ కథలో ఆ పొటెన్షియల్ ఉండాలి. అవును, అది డిసైడ్ అవ్వాలండి. ఇప్పుడు మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగా పెరిగిపోయి, కథలు, స్కేలు ఇవన్నీ పెరిగిపోయి, ఎక్కడో ఇదివరకు హీరో సెంట్రిక్గా ఉండే సినిమా ఇప్పుడు మొత్తం అంతా కూడా సినిమా సెంట్రిక్ హీరో అయిపోయారు. అంటే ఈవెన్ ఇన్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీసెంట్ సినిమాలు. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీకు ఏది ప్రధానం అనిపిస్తుందండి? మీరు కూడా హీరో సెంట్రిక్గా కొన్ని సినిమాలు క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. బట్ మీ దానిలో అంత కొట్టొచ్చినట్టు హీరో కోసమే బలవంతంగా రాసినట్టు ఎప్పుడూ అనిపించలేదు, న్యాచురల్గా ఉండేది. మీకేమనిపిస్తుంది శ్రీనివట్ల గారు? ఏది ప్రధానం ఇప్పటి రోజుల్లో సినిమాకి? కథ ఆత్మ, ప్రొడక్షన్ ఆత్మ, టెక్నికల్ వాల్యూస్ ఆత్మ, సంగీతం, వాట్ ఈస్? ఎప్పుడు కథనండి. కథే ఫస్ట్ కథ తర్వాత ఆ కథకి ఒక హీరో ఒక తన ఇమేజ్ ఒకటి యాడ్ అవుతుంది. ఆ తర్వాత ప్రతిదీ కూడా టెక్నికల్గా ఆ సినిమాని కొన్న బడ్జెట్ని బట్టి ఎంత బాగా తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ఇంపార్టెంట్, ప్రమోట్ చేసే ప్రొడ్యూసర్స్ ఇంపార్టెంట్, అన్నీ కలెక్టివ్గానండి. అవును కరెక్టే. సో అన్ని కలగలిసి దానికి తగ్గట్టుగా ఉండే ప్రొడక్షన్ అయితే అది ఆడియన్స్కి నచ్చి అది. ఎగ్జాక్ట్లీ అండి. మీరు ఈ మధ్య చూసిన సినిమాలలో మీ సినిమాలు కానివి, వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్? చాలా సినిమాలు ఉన్నాయి కానీ ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా అడిగితే మనం కూడా చెప్పాను నేను, మహారాజా అనే ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చిందండి. విజయ్ సేతుపతిది. అంటే స్క్రీన్ ప్లే చాలా టెరిఫిక్గా చేశారు. జనరల్గా కొరియన్ ఫిల్మ్ లాగా ఉంటుంది అది. మన ఇండియన్ ఫిల్మ్స్లో మన సౌత్ ఫిల్మ్ అంత బాగా చేశారు. చాలా నచ్చింది నాకు ఆ సినిమా. పొన్నియిన్ సెల్వన్ మీకు అర్థమైందండి? అర్థమైంది. అర్థం అంటే కొంచెం చిన్న ఉంటే ఆ పేర్లు ఎక్కువ. అంటే నిజంగా ఆడియన్స్కి చాలా టైం పట్టింది. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రొడక్షన్. అవునండి. కానీ ఆ రాజుల పేర్లు హిస్టరీ పాఠం కొంచెం డెఫినెట్గా వాళ్ళకి, తమిళ వాళ్ళకి అందరికీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ హిస్టరీ వాళ్ళకి ఈజీ అయింది. మనకు కొంచెం కొత్త కదండి ఇవన్నీ. మనకు ఆ హిస్టరీ తెలియనప్పుడు
ఆ పేర్లు కొంచెం కొంచెం మనకు కొంచెం బట్ ఇట్స్ గ్రేట్ డైరెక్టర్ ఆయన. అయినా అదేమి అసలు మనం అనే ఇది లేదు కానీ అంటే అలాంటివి చూసినప్పుడు చాలా అంటే బ్రెయిన్ పవర్ ఎంత మనం పెట్టాలి అది గుర్తుంచుకుని ఇంటికి వెళ్ళి కథ చెప్పాలనుకోండి ఎవరికైనా, అప్పుడు వస్తుందన్నమాట విషయం, అసలు విషయం. సో మిస్టర్ సినిమా తీస్తున్నప్పుడు మీరు మీకు ఒక రియల్ కపుల్, ఆ తర్వాత రియల్ కపుల్ అయిపోయారు. అప్పట్లో మీకు ఆ జాడలు హింట్స్ అనిపించాయా వాళ్ళు ఇష్టపడుతున్నట్టు, వరుణ్ తేజ్ అండ్ లావణ్య? నాకేం అనిపించలేదు, నాకు తెలియదు అసలు. నేను నా గొడవలో నేను ఉండేవాడిని ఎప్పుడు కూడా, పెద్దగా నేను ఇది పెద్ద ఫోకస్ అవ్వను ఏది, నాకు అనిపించలేదు ఎప్పుడైతే. ఇప్పుడు వన్స్ దే బికేమ్ రియల్ కపుల్ మీరు సర్ప్రైజ్ అయ్యారా? వరుణ్ ఎప్పుడు తను ఇది కోసం ఫోన్ చేసినప్పుడు తను చెప్పాడు ఇట్లాగా, అది గుర్తు చేసాడు అనమాట. ఆ టైంలో అలా జరిగిందని చెప్పి గుర్తు చేశాడు నాకు. అప్పుడు అవునా నాకు తెలియదు. సో అది అంటే ఇవన్నీ సరదా విషయాలు. ఇప్పుడు వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యారు కాబట్టి మనకు చెప్పుకోవడానికి కూడా ఇట్స్ హ్యాపీ థింగ్ కాబట్టి మేము ప్రస్తావిస్తున్నాం. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, వరుణ్ చాలా మంచోడు, ఎదురు కలవటం చాలా హ్యాపీ. మీకు ఆల్ టైమ్ మీరు డైరెక్ట్ చేసిన హీరోలు అందరిలో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పేరు చెప్పాల్సిందే. హూజ్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మీరు డైరెక్ట్ చేసిన హీరోలు? అసలు ఏ డైరెక్టర్ అని చెప్తారండి ఇది? చెప్పరా? ఎలా చెప్తారండి అంటే చెప్పకూడదా? చెప్పకూడదని కాదండి, అది చెప్పలేమంతే. అదే పైగా నేను ఏ హీరోని చేస్తే హీరోతో చేస్తే ఆ హీరోతోటి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాను, లవ్ చేసి చేయాలి, అది ఉండదండి ఫ్రాంక్గా. అందరూ ఆ సినిమాకి వాళ్ళు బెస్ట్ అంతేనా? వన్స్ వచ్చేసిన తర్వాత అది ఒక ఎలా ఉంటుంది, మ్యూచువల్గా ఉంటుంది. ఆ హీరో మనం ఎంత లవ్ చేస్తున్నాం, మనం ఎంత లవ్ చేస్తున్నాం, అలా వెళ్తూ ఉంటుంది తప్ప అది చెప్పడం కష్టం. అంతే. అలాగే మీ కాస్టింగ్లో మీరు హీరోయిన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారు శ్రీను వైట్ల గారు? ఎందుకంటే నేను అందరు డైరెక్టర్లతో, నేను చాలామందితో, పూరి జగన్ గారితో వాళ్ళతో ఎప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉండేదాన్ని. మంచి సబ్స్టెన్స్, ఒక మెదడుండే మంచి థింకింగ్ ఉండే క్యారెక్టర్ ఉండాలి అమ్మాయిల క్యారెక్టర్లు, ఎందుకు ఎప్పుడు సిల్లీగా చూపించాలి ఆ అబ్బాయిని ఎక్కువ ఎలివేట్ చేయడానికని. మీ దృక్పథం ఏంటి శ్రీను గారు? యూ ఆల్వేస్ బీన్ బ్యాలెన్స్డ్ ఎందుకని? నేను అంటే హీరోయిన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఉండాలని కోరుకుంటాను నేను కూడా. బట్ హీరో సెంట్రిక్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు తగ్గిపోతుంటన్నమాట వాస్తవం అండి. అలా అని చెప్పి నేను ఎప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ని ఇలా చేయను, నేను ఒక క్లాస్ మెయింటైన్ చేస్తాను ఎప్పుడు కూడా. అవునవును, ఎందుకంటే కొంచెం ఎంటర్టైనింగ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే నా సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గా ఉండాలని కోరుకుంటాను కాబట్టి, పర్టికులర్గా హీరోయిన్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ని కూడా ఎంటర్టైనింగ్గానే డిజైన్ చేయడానికి ట్రై చేస్తుంటానండి. బట్ ఎక్కడ కూడా ఒక మీరు సినిమాలు చూస్తారు కదా తెలుస్తుంది. రాబోయే సినిమాల్లో కామెడీ కాకుండా ఇంకా ఏ జానర్స్లోకి శ్రీను వైట్ల గారు అడుగు పెట్టబోతున్నారు? అంటే నేను ఏ జానర్లో సినిమా తీసినా కామెడీగా ఎంటర్టైనింగ్గా చెప్పాలి అంతేనండి. అంటే నేను ఇమ్మీడియట్ చేయబోయేది మాత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ. అందులో కొంచెం యాక్షన్ ఉన్నా కూడా ఈ టెంప్లేట్లో ఉండదు. అంటే కొంచెం ఏదో రివెంజ్ ఇలాంటిది కాదండి అది. సో ఆ సిచ్యువేషన్లోనే యాక్షన్ వస్తూ ఉంటుంది, ఆ టెన్షన్లు వస్తూ ఉంటాయి, అలా ఉంటుంది. లొకేషన్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారండి? ఈ సినిమా విశ్వం ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీలో చాలా తీశారు, హిమాచల్ ప్రదేశ్లో తీశారు, మంచి మంచి గోవా కూడా వెళ్ళారు. సో ఇంకా కళ్ళకి ఫీస్ట్. నేను డెఫినెట్గా అండి అది చాలా, ఎప్పుడు నా సినిమా ఎప్పుడు విజువల్గా ఒక ట్రీట్ లాగా ఉండాలి సినిమా అని అనుకుంటాను ఎప్పుడు నేను. దానికోసం కొంచెం ఎక్కువ ఇదే చేస్తాను. అంటే లొకేల్స్ కొత్తవి పట్టుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి నాకు. ఉంటాయి మీకు అయితే? ఈ పర్టికులర్గా ఈ విషయంకి వస్తే ఆ మటేరాలో ఆ తీసిన ఎపిసోడ్ కానీ, గోవా ఇంటర్లో ఐలాండ్ బ్లాక్ కానీ, హిమాచల్లో ఫుల్ స్నోఫాల్లో తీసాను అది కానీ, ఇవన్నీ బాగా ప్లస్ అయినాయండి. అన్నీ వర్కౌట్ అయితేనే కదా ఒక సినిమా. చాలా టీడియస్ అండి సినిమా తీయడం అసలు అనుకుంటాం కానీ అబ్బోయ్ ఎంత వర్క్, గ్రౌండ్ వర్క్ చేయాలి, ఎంత ఇది చేయాలి, అంతా చేసి చూసేవాళ్ళు ఏం చేయకుండా చూసేవాళ్ళు మీకు సర్టిఫికేట్ మార్కులు ఇచ్చేయాలి, వేసేయాలి. అలాంటిది అఫ్ కోర్స్ చూసి ఈసారి మీకు గొప్ప మార్కులు వేశారు కాబట్టి ఇట్స్ రీ బిగినింగ్ ఫర్ యూ, న్యూ బిగినింగ్. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలండి ఈ విషయంలో. అంటే జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి సినిమా హిట్ అయింది. చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్లో ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఆడిందండి సినిమా. అది నిజంగా చాలా గ్రేట్ అండి. అంటే థర్డ్ వీక్ 300 థియేటర్స్ ఇంక్రీజ్ చేయటం అంటే అది మీరు అర్థం చేసుకోండి. అవును అవును, ఖచ్చితంగా అది అలా గ్రాడ్యువల్గా పికప్ అయింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ ఇదే కరెక్ట్ ఏమో అని, సినిమా షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. లేకపోతే ముందే ఎక్కువ పబ్లిసిటీ చేసేస్తే ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకెళ్ళి. పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మాకు పబ్లిసిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, ఫస్ట్ థియేటర్కి జనాన్ని తీసుకురావడానికి చెయ్యాలి. మేము అన్ఫార్చునేట్లీ అంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ. డేట్ అనౌన్స్ చేసేసి ఇంకా డేట్కి ఇంకా ఛాన్స్ లేదు, ప్రమోట్ చేసే ఛాన్స్ లేదు మాకు, సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేకపోయాం.
చేయకుండా చేసినా హిట్ చేసినందుకు అందుకే చెప్తున్నాను చాలా థ్యాంక్ఫుల్గా. అంటే నాకు ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చారు విషయం ద్వారా. కరెక్ట్, అవును. సో ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్ మీతో శ్రీనివాట్ల గారు. అఫ్ కోర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏమి అడగము. అంటే ఫేవరెట్ హీరో హీరోయిన్ అంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి అవి అడగకుండా, మీరు డైరెక్ట్ చేసిన హీరోస్ కాకుండా మీ ఆల్ టైమ్ ఫేవరెట్ స్క్రీన్ హీరో ఎవరు, ఏ భాష, ఎనీవేర్? నేను చాలా సందర్భంలో చెప్పాను, నేను కృష్ణ గారు కృష్ణ గారు అంటే నాకు చిన్నప్పుడు కృష్ణ గారు అంటే చాలా ఇష్టం నాకు. సూపర్ టేస్ట్ అండి అసలు. ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్లు మారిపోతూ వచ్చారండి చాలామంది. అంటే శ్రీదేవి గారు ఉండేవారు, ఆ తర్వాత ఒక్కొక్కరు అలా. రామ్ గోపాల్ వర్మ గారిని ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? యూనిక్ అండి. యూనిక్. తిట్టకుండా పొగడకుండా వాళ్ళు చెప్పారు. యూనిక్ అండి. అవును, ఖచ్చితంగా. జస్ట్ కిడింగ్. యూనిక్ అండి. నేను చూడలేదు అలాంటి మనిషి, ఇంకో మనిషిని నేను చూడలేదు. రైట్. బ్యూటిఫుల్. మీ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? ఫేవరెట్ అంటే ఎక్కువ అంటే నేను వెళ్ళేది గోవా, స్విట్జర్లాండ్ ఇష్టం. స్విట్జర్లాండ్, ఓకే. శ్రీనివాట్ల గారు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆలోచిస్తారా, సినిమాలు చూస్తారా, లేక బాధపడతారా, సంతోషపడతారా, నవ్విస్తారా? నేను సినిమాలు చూస్తానండి, ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తాను, లేకపోతే పొలం వెళ్తాను, ఫామ్కి వెళ్తాను, అంతే. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలామంది ఉన్నారండి, అంటే ఒక 10 మంది ఉన్నారు. 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? 10 మంది ఉన్నారు. అందరూ ఇండస్ట్రీ వాళ్ళే? ఇండస్ట్రీ కాదు, కొంతమంది బయట, కొంతమంది ఇండస్ట్రీలో. యా. శ్రీనివాట్ల గారి ఆల్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆల్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది నాకు ఫ్రాంక్గా నాకు నెక్స్ట్ చేసే సినిమానే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే. ఇప్పుడంతా ఆల్ సెట్ ఆన్ ద కామెడీ. ఈ హీరో ఎవరైతే మీరు రివీల్ చేయబోతున్నారో ఫస్ట్ నాకే చెప్తారు కదా మీరు? మీకే చెప్తాను ఎందుకంటే అండి అదే మనల్ని ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. అవును, కరెక్ట్. సో డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది అంటే ఎక్కడికక్కడ అదే డ్రీమ్ ప్రాజెక్ట్ మీరు చెప్పినట్టు. ఎందుకంటే అదే దాని మీద మనసు పెడతారు. అంతకంటే పెద్దది అవుతుందా వి డోంట్ నో, తెలియదు, అదే పెద్దది అవుతుందా అని చెప్పేసి.